హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్సిడెంట్ మ్యాన్ హిట్ మ్యాన్స్ హాలిడే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అండ్ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ 2018లో రిలీజ్ అయిన యాక్సిడెంట్ మ్యాన్ అనే మూవీకి అయితే సీక్వెల్. కానీ నేను ఆ మూవీ అయితే చూడలేదు. కానీ దీనికి ఏం సంబంధం లేదు. మూవీ చూసినప్పుడైతే అర్థమైంది. స్టారింగ్ స్కాట్ అడ్కిన్స్. ఈ మూవీకి హీరో, ఒకానొక రైటర్ అండ్ స్టంట్ మాస్టర్ కూడా ఈ మూవీకి ఇతనే. రన్ టైం 1 hour 35 minutes ఉంది. మీ ఫ్యామిలీతో, పిల్లలతో కూడా హ్యాపీగా చూడొచ్చు. మసాలా లేదు కానీ వైలెన్స్ మాత్రం ఉంది. అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో ఇస్తాం కూడా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు వీడియోకి ఒక్క లైక్ వేయండి చాలు భయ్యా. ముందుగా ప్లాట్ ఏంటంటే, మైక్ పాలన్కి యాక్సిడెంట్ మ్యాన్ అని పిలుస్తారు. అతను ఒక హిట్ మ్యాన్. డబ్బులు తీసుకొని ఎవరినైనా ఏసెయ్యాలంటే ఫసక్ వేసేస్తాడు. ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, రిలేటివా అని ఏం తేడా లేదు. ఈ తొక్కలో మీటింగ్ లేట్ నాకు అర్థం కాదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా అలవాటు బాగా తెలిసినట్టు సినిమాలు చూడట్లేదే వీడికి బలుసు. కానీ ఎవరినైనా చంపాక తన చేతికి మట్టి అంటకూడదు. సో ఆ మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తాడు. రకరకాల ప్లాన్స్ వేసి చంపుతాడు. ఆధారాలు అయితే దొరకవు. యాక్సిడెంటల్గా చచ్చిపోయారు అనుకుంటారు. ఫస్ట్ మూవీలో లండన్లో జాబ్ చేస్తుంటాడు. ఈ సెకండ్ పార్ట్లో మాల్టా అనే ఒక దీవికి వెళ్తాడు. అది సౌతర్న్ యూరోప్లో ఉంది. అక్కడ హిట్ మ్యాన్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. అక్కడే తన పాత ఫ్రెండ్ ప్రమాదంలో ఉంటే అతన్నైతే కాపాడతాడు. అంతా బాగున్న టైంలో వీళ్ళిద్దరిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఒక పని చెప్తారు, లేదంటే తన ఫ్రెండ్ని చంపేస్తామంటారు. మరి దానికి మైక్ ఒప్పుకున్నాడా, తన ఫ్రెండ్ని కాపాడా లేదా అనేది మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ చూసాక నాకైతే స్టోరీ అంతేం లేదు, కానీ మూవీలో ఫైట్స్ ఉన్నాయి భయ్య. ఒక 4 to 5 ఫైట్స్ ఉన్నాయి. యాక్షన్ కొరియోగ్రఫీ మామూలుగా లేదు అసలు. ఫైట్స్ని కంపోజ్ చేసింది కూడా హీరోనే కాబట్టి చాలా చక్కగా డిజైన్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేశా. ప్రతి 15 minutes ఒకసారి ఒక ఫైట్ వస్తుంది. కొడితే గాల్లోకి 10 మంది ఎగిరిపోవడాలు ఏముండవు, డీసెంట్గా ఉన్నాయి. సో యాక్షన్ మూవీ లవర్స్ అయితే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూడాలనుకుంటే 100% ఈ మూవీ మీకోసమే. వదలొద్దంతే. ఓవరాల్గా మూవీ అయితే నాకు స్టోరీ వైజ్ డిసప్పాయింట్, బట్ యాక్షన్ వైజ్ 100% సాటిస్ఫై ఇచ్చింది. సీరియస్గా నడిచే స్టోరీ అనుకున్న దీనబ్బా కామెడీగా ఉంది భయ్య. మంచి ఫన్నీగా, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా చెప్పారు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో క్యారెక్టర్ టైప్ ఉంటుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసినట్టుగానే ఉంది. హీరోకి హీరోయిన్ లేదు. ఒక మనకెందుకు రాలేవు, రోజు 100 మంది అమ్మాయిలు కనిపిస్తే మాత్రం. ఒక పాప ఉంది. ఏం చేసిందబ్బా ఫైట్స్ అయితే. పాప అంటే చిన్న పాప కాదు, పెద్ద పాపే. హీరోకి సపోర్టింగ్ రోల్లో ఆ పెద్ద ఆయన బాగా చేశాడు. విలన్స్ అయితే ఓకే. టెక్నికల్గా మూవీ అయితే బాగుంది. లొకేషన్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంది. ఫైనల్గా ఈ యాక్సిడెంట్ మ్యాన్ మనకి యాక్సిడెంట్ ఏం చేయలేదు, చూడొచ్చు. మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ మాత్రం కేక. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.